నమస్తే అందరికి. ఈ రోజు మనం వరిలో అధిక పిలకలు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఎక్కువ పిలకలు మరియు పచ్చగా అదే విధంగా మంచిగా పెరగాలంటే రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నారు పోసిన 20 నుంచి 30 రోజుల లోపు నాటు వేసుకోవాలి. ఈ విధంగా నాటు వేసుకోవడం వల్ల పిలకలు అనేవి అధికంగా వస్తవి. 10 సంవత్సరాల క్రితం 30 రోజులు దాటి నాటు కూడా వేస్తే పిలకలు బాగానే వచ్చేవి. కానీ ఇప్పుడు లేటుగా నాటు వేస్తే గొట్టలు వచ్చి దిగుబడి తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం హైబ్రిడ్ విత్తనాలు కాబట్టి నాటు 20 నుంచి 30 రోజుల మధ్య నాటు వేసుకునే విధంగా చూసుకోవాలి. అదే విధంగా మొక్కలకు కావాల్సిన పోషకాలు అందించాలి. రైతులు మొదటి దఫాలు డిఏపి, యూరియా మరియు 20-13 మరియు యూరియా కలిపి వేస్తారు. 2 దశల్లో మందులు మనం వేసేదాన్ని బట్టి పిలకల మీద ఆధారపడి ఉంటాయి. మరియు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వరికి ముఖ్యంగా కరిగట్టు, పిలక దశ, పొట్ట దశలో ఎప్పుడు ఎరువులు వేసినా కావాల్సిన ఎరువులు 3 రకాలు, 3 పోషకాలు అవసరం అవుతాయి. నత్రజని, భాస్వరం, పొటాష్ అని పిలుస్తారు. 20-13 డిఏపి మరియు యూరియా రైతులు 3 కలిపి వేయడం వల్ల భాస్వరం, నత్రజని అందుతుంది, కానీ పొటాష్ అనేది అందదు. మనకు పొటాష్ అనేది ఖచ్చితంగా అందించాలి. ఎక్కువ మంది రైతులు పొటాష్ అనేది పొట్ట దశలో వేసుకుంటే ఒడ్లు గట్టిగా కాస్తాయని అనుకుంటారు, కానీ పిలక దశలో మనం వేసుకుంటే మొక్క యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా మొక్కకు రోగాలు రావు. వీటితో పాటు మొక్కలకు సూక్ష్మ పోషకాలు కూడా అవసరం అవుతాయి. ఇవి గుళికలు మరియు లిక్విడ్ రూపంలో లభిస్తున్నాయి మార్కెట్ లో. మరియు సేమిస్ కూడా వేసుకోవచ్చు. వీటిలో కూడా సూక్ష్మ పోషకాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా అధిక పిలకలు రావాలంటే చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే నాటు వేసిన 15 నుంచి 25 రోజులు మధ్య వ్యవధిలో ఈ గుళికలు చల్లుకోవాలి. ఈ గుళికలను పొడి ఇసుకలు బాగా కలిపి పొలమంతా సమానంగా చల్లుకోవాలి. మందు చల్లే సమయంలో పొలంలో సుమారు నీరు అనేది 2 నుంచి 3 అంగుళాల నీరు ఉండేలా చూసుకోవాలి. మనం గుళికలు చల్లుకోవడం వల్ల కాండం తులిచి పురుగు మరియు ఆకు చుట్టూ పురుగులను నివారించవచ్చు. మనం ఈ గుళికలు చల్లిన 3 నుంచి 4 రోజుల వరకు నీటిని బయటికి పోనీయవద్దు. ఇది కేవలం పురుగులనే కాకుండా మొక్కలకు అధిక పిలకలు రావడానికి మరియు వేళ్ళు లోతుగా బలంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఒకసారి చల్లితే సుమారు 25 నుంచి 30 రోజుల వరకు మా పంటను ఇటువంటి పురుగులు ఆశించవు. మొక్క యొక్క వేర్ల ద్వారా పీల్చుకోబడి వేగంగా మొక్క అంతటా వ్యాపిస్తుంది. దీనివల్ల మొక్క ఏ భాగాన్ని మనం పురుగు తిన్నా పురుగు అనేది త్వరగా నాశనం అవుతుంది. మనం మొక్కలకు అధిక పిలకలు రావాలంటే గుళికలు మరియు లిక్విడ్ రూపంలో అందించవచ్చు. అదేవిధంగా పిలకలు వచ్చిన వారం రోజుల తర్వాత మొగి పురుగు, ఆకు చుట్టూ పురుగు, ఇలా అన్ని రకాల పురుగులు ఆక్రమిస్తాయి. అప్పుడు కూడా తెగులు మనం ముందే గమనించి మందు పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా జింకు లోపాన్ని, అగ్గి తెగులు ఏమైనా ఉంటే ఇందులో మందు కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఖర్చు తక్కువ అవుతుంది. ఇంతటితో 2 దఫా ఎరువులు మళ్ళా తెగులను కూడా నివారించవచ్చు. పంటను మంచిగా ఉంచుకోవచ్చు.